ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజాసాబ్'. ఈ చిత్రంలో ప్రభాస్ 2 డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా 'రాజాసాబ్' చిత్రం నుంచి మాళవిక మోహనన్ ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తయిందని, మరికొద్ది రోజులు మాత్రమే ఉందని నెట్టింట పోస్ట్ ద్వారా వెల్లడించింది. అయితే హారర్ అండ్ ప్రేమ కథతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైన ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'రాజాసాబ్' నుంచి ఈ నెల డిసెంబర్ క్రిస్మస్ కానుకగా టీజర్ విడుదల చేయనున్నారు అంటూ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఫస్ట్ టైం డిఫరెంట్ గెటప్స్ లో నటిస్తూ ఉండడం అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొల్పింది. మరి టీజర్ పై త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ప్రభాస్ నటించిన చిత్రాలలో రాజాసాబ్ మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నారు. ఇక మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూవీ 'రాజాసాబ్'. ప్రభాస్ విభిన్న గెటప్స్‌లలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా 'ఓల్డ్ కింగ్' గెటప్‌లో ప్రభాస్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. డిసెంబర్ నెల ఆఖరిలోగా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. అంతేకాదు వరుసగా ప్రమోషన్స్, కంటెంట్‌ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ టీజర్‌తో అంచనాలు భారీగా పెంచేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ పుకార్ల ప్రకారం 'రాజాసాబ్' సినిమా ఆడియో హక్కులు తక్కువ ధరకే అమ్ముడయ్యాయని చెప్పుకుంటున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఈ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. 'రాజాసాబ్' బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదని సమాచారం. గత కొద్ది ఏళ్లుగా డిఫరెంట్ జానర్ సినిమాలు చేశాడు ప్రభాస్. అభిమానులు ఒక గుర్తింపు స్థాయి కమర్షియల్ సినిమాని చేయాల్సిందిగా కోరుకున్నారు. అభిమానుల కోరిక మేరకి ఆయన 'రాజాసాబ్' చిత్రాన్ని ప్లాన్ చేశాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కామెడీతో పాటు హారర్ అలాగే కమర్షియల్ అంశాలతో వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్, వీడియోని విడుదల చేయగా ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు. ప్రభాస్ చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. అభిమానులు కోరుకున్నట్టుగానే కమర్షియల్ సినిమా చేస్తున్నాడని ఆ క్లిప్స్, వీడియోని చూసి అనుకున్నారు. కానీ పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో ప్రభాస్ చిత్రం రావడం కష్టం. తెలుగు ఆడియన్స్‌కి తగినట్లుగా కమర్షియల్ అంశాలు ఉంటాయి. అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్‌ని ఆకర్షించే అంశాలు కూడా ఉంటాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఏమిటంటే ఈ చిత్రంలో ప్రభాస్ నీటి లోపల ఉండే ఒక డైనోసార్‌తో ఫైట్ చేస్తారట. మరి టీజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.